శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణమాత అండి. ఈ దేవికి నివేదించవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర అండి. దీన్ని తయారు చేసే విధానం చూద్దామా మరి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసేసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత అందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అన్నం వండి పక్కన పెట్టుకోవాలండి. దీంట్లోకి సరిపడగా 2 నిమ్మకాయలు తీసేసుకొని కట్ చేసి నిమ్మకాయ రసంని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని చల్లారనివ్వాలి. ముందుగా స్టవ్ మీద ఇక కడాయి పెట్టేసుకుని తాలింపు కోసం ఆయిల్ వేసేసుకొని అందులోకి చీల్చి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని అందులోకి ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, శనగపప్పు, 4-5 ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కలిపాక అందులోకి రుచికి సరిపడగా ఉప్పు, నిమ్మకాయ రసం వేసేసుకొని కలిపి చల్లారపెట్టిన అన్నంలోకి వేసేసుకొని కలిపేసేసుకొని ఇక అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర